కడుగుదామనుకుంటే సముద్రం కారును లాగేసింది. గోవా బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి గోవా వెళ్లిన పర్యాటకులు ప్రయాణంలో దుమ్ము పట్టి మురికిగా మారిన కారును కడగాలని అనుకున్నారు. బీచ్ లో నేరుగా నీటి అలల దగ్గరకు తమ ఎస్యూవీని తీసుకెళ్లి కడగడం మొదలుపెట్టారు. చూస్తుండగా సముద్రపు అలలు ఆ కారును మెల్లగా లోపలికి లాగేసుకున్నాయి. చివరకు జేసీబీని పిలిపించాల్సి వచ్చింది. తాళ్లు కట్టి కొన్ని గంటల పాటు శ్రమించి ఆ కారును బయటకు లాగాల్సి వచ్చింది. గుజరాత్ కు చెందిన పర్యాటకులు ఎస్యూవీ కారు సముద్రంలోకి మునిగిపోయే ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంది. గోవాలోని వాక్టర్ బీచ్ లోని ఈ ఘటన చోటు చేసుకుంది. నీటి మధ్యలో నిలిచి ఉన్న కారును బయటకు తీయడమే జేసీబీ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. సోమవారం మార్చి 23 తెల్లవారుజామున వాక్టర్ బీచ్ వద్ద అరేబియా సముద్రంలో అహ్మదాబాద్ కు చెందిన ఒక పర్యాటకుని లగ్జరీ ఎస్యూవీని విచిత్రమైన రీతిలో కడుగుతామని ప్రయత్నించాడు. కారును కడుగుతుండగా సముద్రంలో అలలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో కారు నీటిలో మునిగిపోయింది. అహ్మదాబాద్ కు చెందిన అంజునా అనే పర్యాటకుడు వాక్చర్ ప్రాంతంలోని ఒక హోటల్లో బస చేశాడు. ఒక పార్టీ నుండి తిరిగి వచ్చి కారు తాళాలను హోటల్ కేర్ టేకర్ కు అప్పగించాడు. అతడు కారును వృత్తిపరంగా కడగడానికి ఒక సిబ్బందికి డబ్బులు చెల్లించి దుమ్ము పట్టిన కారును క్లీన్ చేయడానికి గాను అతను టిప్పు ఇచ్చాడని సమాచారం. హోటల్ సిబ్బంది కారును సాధారణంగా వాషింగ్ సెంటర్ కు తీసుకెళ్లకుండా ఉదయం 5:30 నుండి 6 గంటల మధ్య నేరుగా వాక్టర్ బీచ్ ఇసుకలోకి తీసుకెళ్లాడు. చేతిలో కేవలం ఒక బకెట్, ఒక మగ్గుతో ఆ సిబ్బంది సముద్రపు నీటితో కారును శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. సమీపిస్తున్న పోటు గురించి తెలియకుండా ఆ సిబ్బంది కారును నీటి వైపుకు మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పరిస్థితి తీవ్రమైంది. కొద్దిసేపటికే అది తడి ఇసుకతో కూరుకుపోయింది. పోటు పెరిగే కొద్దీ నీటి మట్టం పెరిగి చివరి కారు డోర్ హ్యాండిల్స్ వరకు వచ్చింది. ఆ తరువాత జేసీబీ సహాయంతో కారును బయటకు తీసుకురావాల్సి వచ్చిన సమాచారం అందుకున్న గోవా పోలీసులు గుజరాత్ రిజిస్ట్రేషన్ గల కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. గోవా బీచ్ లోని వాహనాలు నడపవద్దు అని స్థానిక అధికారులు పర్యాటకులు సిబ్బందిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటపడింది. వేసవి కాలంలోని చాలా మంది పర్యాటకులు తమ విశాలవంతమైన కార్లలోని గోవా బీచ్ కు తరలిస్తూ ఉంటారు.